చూస్తా ఉన్నాం. ఎంత శుభ్రంగా వాళ్ళు అక్కడ భోజనం వడ్డిస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. అట్లాగే అక్కడికి వచ్చినటువంటి చాలామంది కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే 15 రూపాయలకి ఒక రోజు మొత్తం కూడా భోజనం చేస్తున్న పరిస్థితి. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ కూడా అంటూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో పేదవాడి పొట్టగొట్టే పరిస్థితి మానుకోవాలి జగన్మోహన్ రెడ్డి అని చాలామంది కూడా కామెంట్లు కూడా రాస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనతో చర్చలో పాల్గొంటున్నారు ఇటు టీడీపీ పార్టీ సీనియర్ లీడర్ ఎస్పీ సాహెబ్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాహెబ్ గారు నమస్తే అండి. అట్లాగే జనసేన పార్టీ అధికార ప్రతినిధి వీర మహిళ కీర్తన గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కీర్తన గారు నమస్తే అండి. ముందుగా సాహెబ్ గారు మనం చూస్తూ ఉన్నాం అంటే ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అంటే వీళ్ళు వాళ్ళు అనే తేడా లేదు. నిజంగా చెప్పాలంటే అక్కడ ఎంత శుభ్రంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా అక్కడ వ్యాపారస్తులు కావచ్చు వీళ్ళందరూ కూడా వచ్చి భోజనాలు చేస్తున్న పరిస్థితి. మొన్న కృష్ణా జిల్లా కలెక్టర్ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ కుటుంబంతో సహా అన్న క్యాంటీన్లో భోజనం కూడా చేసినట్టుగా తెలుస్తోంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు భరోసా ఇస్తున్నారు ప్రజలకు కావచ్చు పేదవాళ్ళందరికీ కూడా. అంటే ఇక్కడ ఎంత శుభ్రంగా ఉంటుంది ఏంటి అని చెప్పడానికి. సో ఇప్పుడు ఇంకా విష ప్రచారం అంటే ఏదో వీడియో ప్లే చేస్తూ దాంట్లో నిజంగా చెప్పాలంటే ఈ పేటీఎం బ్యాచ్లు ఒకటి చూడడం మర్చిపోయారు. చేతులు కడిగే స్థలం అని పైన క్లియర్గా ఉంది, దాన్ని కవర్ చేయడం మర్చిపోయి ఏదో ఆ ప్లేట్లు మురుగునీళ్ళలో కడుగుతున్నారు అంటూ కూడా ఏదో చూపించే ప్రయత్నం చేశారు. సో ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇందాక కూడా మనం మాట్లాడాం. ఏం చెప్తారు సార్? పవన్ గారు తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి కీర్తన గారికి, సత్యమూర్తి గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. నమస్తే అండి. అసలు తెలుగుదేశం పార్టీ అంటేనే ఆపదలో ఉన్న వాడిని ఆదుకుంటాం అన్న నందమూరి తారక రామారావు గారు అప్పుడు కిలో 2 రూపాయల బియ్యంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో మంది పేదలకు మరి వాస్తవంగా వరి అన్నం పెట్టినటువంటి మహానుభావుడు. దాన్ని చాలా మంది స్వామి భువ అని పిలుచుకునేవాళ్ళు అండి గతంలో. మీరు చూడొచ్చు రాయలసీమ ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో అసలు వరి అన్నం అనేటువంటిది తెలిసేది కాదు. అటువంటిప్పుడు ఆ మహానుభావుడు కేజీ 2 రూపాయల బియ్యం తీసుకొచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకానొక సమయంలో ఆయన ఒక టూర్కి వెళ్ళినప్పుడు ఒక హాస్పిటల్ సందర్శిస్తే అక్కడ చాలా మంది బయట రోగులకు సహాయంగా వచ్చినటువంటి వాళ్ళు అన్నం లేక అరుగుల మీద కూర్చొని పొట్లాల్లో అన్నం తెచ్చుకొని తింటూ చూశారండి. చూసి అప్పుడు అధికారులతో మనం ఏమన్నా ఇలా చేయొచ్చా, మనం పేదవారిని ఆదుకోవాలంటే ఏం చేయాలి అన్నప్పుడు ప్రణాళిక సిద్ధం చేసి ఎక్కడైతే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ పేదవారు ఉంటారో వారికి 5 రూపాయలకే అన్నం పెట్టాలి అనేటువంటి ఆ కార్యక్రమాన్ని బిగించేశారు. దానికి అన్నా క్యాంటీన్ అనే పేరు పెట్టారు. అది ఆ విధంగా మీరు 2014-19 మధ్యకాలంలో చూస్తే దాదాపు 270 అన్నా క్యాంటీన్లు ఉండేవి. దాంట్లో కూడా ప్రధానంగా ఏంటంటే ఎవరైతే పేదవారు ఉంటారో అసంఘటిత కార్మికులు, అదే భవన నిర్మాణ కార్మికులు అండి, వారు కానీ పట్టణాల్లో ఉన్నటువంటి రిక్షా కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, వీరితో పాటు మరి ఎప్పటికప్పుడు పని చేసుకుంటేనే పూట గడవనటువంటి వాళ్ళు అన్నా క్యాంటీన్ల దగ్గరికి వెళ్ళి 5 రూపాయలతో మార్నింగ్ టిఫిన్ కావచ్చు, మధ్యాహ్నం భోజనం కావచ్చు, సాయంకాలం మీరు ఆ మెనూ ప్రకారం వాళ్ళకి ఫుడ్ పెట్టేవాళ్ళు. దీన్ని అప్పుడు 2014-19 మధ్య కాలంలో కూడా వైకాపా పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేశారు. దీనివల్ల ప్రభుత్వం ఏదో తినేస్తుందని చెప్పి. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే అన్నా క్యాంటీన్లు సక్సెస్ అయినాయి కాబట్టే వైకాపా వారు దుష్ప్రచారం చేస్తున్నారు. తణుకులో మీరు ఆ విజువల్ చూడొచ్చండి. ఎవరైతే అతను ప్లేట్లు కడుగుతున్నాడు అక్కడ పక్కన పెట్టేశాడు. కొంతమంది ఒళ్ళు బరువు కలిగినటువంటి వాళ్ళు పేటీఎం బ్యాచ్లు ఆ అన్నం తినేసి ఆ ప్లేట్ షింక్లో వేసి వెళ్ళిపోతున్నారండి. ఆ షింక్లో వేసిన ప్లేట్లు ఒక్కసారి ఎప్పటికప్పుడు తీరు. ఈ చేతులు కడుక్కుంటే అక్కడ నీళ్లు ఉన్నాయి, దాంట్లో నుంచి ఆ షింక్ అడ్డం పడటం వల్ల ఆ ప్లేట్లు అతను తీస్తున్నాడు. వాస్తవం తణుకులో దృశ్యం నేను చెబుతున్నానండి. తీసినప్పుడు ఒక పేటీఎం బ్యాచ్ అతను వెళ్ళి లేదు చూడండి అన్నా క్యాంటీన్ లో అపరిశుభ్రంగా ఉంది, ఈ ప్లేట్లు కడిగిన చేతులు కడిగిన నీళ్ళలోనే ఈ ప్లేట్లు తీస్తున్నాయి. ఎవడన్నా బుద్ధుండోడు చేస్తాడండి ఆ పని? అతను చెబుతానే ఉన్నాడు, ఏమండి కాదు ఎవరో భోజనం చేసి ఆ ప్లేట్ దాంట్లో వేయటం వల్ల షింక్ బ్లాక్ అయిందండి, వాటర్ బయటకు వెళ్తలేదు, ఇది కాదని చెప్పారు. మేమేమంటామంటే 5 రూపాయలకు అన్నం పెట్టలేనటువంటి యూస్లెస్ ఫెలో జగన్మోహన్ రెడ్డి అండి. ఆ రోజు చాలా మంది అన్నార్థులు అన్నారు, అయ్యా మాకు 5 రూపాయలకు అన్నం పెడుతున్నారు, ఎందుకు మీరు తీసేస్తున్నారని. దీని వెనకాల కూడా ఒక పెద్ద డ్రామా ఉందండి. మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ క్యాంటీన్ అని పెట్టి ఒక 2 నెలలు నడిపాడండి. మేము 5 రూపాయలకి భోజనం పెడుతున్నాం. గుర్తుందా సార్ మీకు? డ్రామా. కరకట్ట కమల్ హాసన్ అంటారు. కరకట్ట కమల్ హాసన్ ఆ ఎలక్షన్ అయిపోయేదాకా పెట్టాడు, తర్వాత తీసేశారు. నేనేమంటానంటే ఇప్పుడు ఆకలితో ఉండేవాడిని ఆదరించకపోయినా పర్లా,
వాడికి ఏమన్నా ఈగిపోయినా పర్లేదు కానీ, అరే 5 రూపాయలకి అన్నం తినేటువంటి పేదల పొట్టగొట్టే విధంగా నువ్వు మాట్లాడావు